ఉన్నంత వరకు నేను తెలుసుకున్న సత్యాన్ని ఈ లోకానికి చెప్పాలనుకుంటున్నా, చెబుతున్నా. అది మీకు కూడా చెబుతున్నా. పాప క్షమాపణ కలిగిందా? నువ్వు నేను చేసిన పాపాలు క్షమించబడ్డాయా? 18వ సంవత్సరం ఏటలోనే నేను పాపాలు చేశాను, ఒప్పుకున్నా. ఇప్పటికీ పాపం లేని యేసుక్రీస్తుతో నడుస్తున్నా. నా ప్రియ సహోదరులారా, యేసయ్యను తెలుసుకోండి. పాపాలు క్షమించే దేవుడు యేసు. పాపి కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు. మీకు సంగతి చెప్తా. ప్రజాపతి అయిన దేవుడు, అగ్ని రూపమైన దేవుడు ఈ లోకానికి వచ్చి యజ్ఞము కావించబడాలి. ఆ మహాయజ్ఞమే మానవ జీవితాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఆయనే యేసుక్రీస్తు. అగ్ని అయ్యున్న దేవుడు, అగ్ని రూపమయ్యున్న దేవుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని నమ్ముకోండి తండ్రులారా, ఆ యేసుక్రీస్తు నమ్మండి సోదరులారా. నిత్య రాజ్యంలోకి వెళ్ళండి, పరలోకానికి వెళ్ళండి. దేవుడు ఎంత మంచి దేవుడు, నీ దేవుడు నా దేవుడు అందరికీ దేవుడు. యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు, యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు. నీ దేవుడు నా దేవుడు అందరికీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు అందరికీ దేవుడు. యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు, పాపాని కరకై అలనించిన దేవుడు, మానవాళి కరకై రక్తం కార్చినాడు, మానవాళి కరకై రక్తం కార్చినాడు. పరిశుద్ధ రక్తమే పాపాలను కడుగును, పరిశుద్ధ రక్తమే పాపాలను కడుగును. యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు, యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు, యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు. నీ దేవుడు నా దేవుడు అందరికీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు అందరికీ దేవుడు. యేసయ్యా దేవుడు ఎంత మంచి దేవుడు. నేను సత్యం చెప్తున్నాం. నీకు విశ్వాసం ఉంటే యేసు ప్రభు నీకు కార్యం చేస్తాడు. ఆయన సజీవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు సజీవుడు. ఆ దేవుడిని తెలుసుకోండి, నమ్ముకోండి. అద్భుతాలే కాదు, పాప క్షమాపణ ఇచ్చే దేవుడు, పరిశుద్ధతలో నడిపించే దేవుడు, పరిశుద్ధ జీవితం ఇచ్చి మోక్షానికి నడిపించే దేవుడు. మతం మార్చుకోవద్దు మరొకటి, కులం మార్చుకోవద్దు మరొకటి, ఆధార్ కార్డు మార్చుకోవద్దు, భారతదేశము యొక్క దేశాన్ని మార్చుకోవద్దు. మనసు మార్చుకొని మోక్షానికి చేరండి. నేను చెప్పే సూత్రం ఇదే. నీ మనసు మారాలి. మనసు, మానవుడి మనసు పాపం, పాపముతో నిండుకున్న కల్మషమైన మనస్సు. ఈ కల్మషమైన మనసాన్ని మార్చగల దేవుడు ఒక్క నజరుడే యేసు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. చిన్న వయసులోనే, ఇంచుమించు 18-17 సంవత్సరాల వయసులోనే అన్ని వ్యసనాలకు బానిసలై అన్ని రకాలుగా పాపిష్టి పనులు చేస్తూ తిరిగిన మనిషిని, హలో ఒక్కసారి నా మాటలు వినండి. ఎందుకు చెబుతున్నాను మీకు ఆలోచించండి. అర్థమైందా? డబ్బు నాకుంది, డబ్బు నా మనసును మార్చలేదు. కులం నాకుంది, కులం నా మనసు మార్చలేదు. రాజకీయ నాయకులు నాకున్నారు,
రాజకీయ నాయకుడు నా మనసు మార్చలేదు. బంధువులు ఉన్నారు, ఏ బంధువుడు నా మనసు మార్చలేదు, నా జీవితాన్ని మార్చలేదు. చదువుకున్న చదువు నా జీవితాన్ని మార్చలేదు. హలో, ఎవరు నా బ్రతుకును మార్చలేదు. అందరూ ఉమ్మేసి వీడు ఇంకా బతుకున్నాడా, వీడు సస్తే బాగుండు, ఈ దరిద్రుడని తిట్టినోలే మొఖాన ఇలాగ రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి అమ్మ అయ్యో మొఖాన్ని ఉమ్మేసి ఇంకా బతుకున్నాడా అనేవాళ్ళే గాని అయ్యో పాపమని జాలిపడే మనుషులు నాకు ఎవరు లేరు ఆ రోజుల్లో. కనీసం ఇంటికి వెళ్తే ఇంత అన్నం నాకు దొరికేది కాదు. అన్నం లేక కాదు, నేను ఇంటికి ఎప్పుడు వెళ్తాను, అర్ధరాత్రి 1 గంట 12 ఆ టైంలో ఊరి మీద తిరిగి కళ్ళు తాక్కుంటూ సిగరెట్లు కాల్చుకుంటూ ప్యాకాట ఆడుకుంటూ ఉన్న డబ్బంతా నాశనం చేస్తూ తిరిగేవాడిని. నన్ను ఎవరు ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు నేను మా ఇంటి ముందు పెద్ద రచ్చబండి ఉంది, అది మా ఊరి సెంటర్ లో. ఆ రచ్చబండి మీద కూర్చుని నేను ఎందుకు, నా బతుకెందుకు ఎలాగయింది, నా జీవితం ఎందుకు ఎలాగయింది, మా అమ్మను కొట్టాను, మా నాన్న కొట్టాను, మా అక్కలు ఇద్దరిని కొట్టాను, మా అన్నయ్యను కొట్టాను, మా చెల్లెలను కూడా తలకాయ పగలు కొట్టేశాను. ఊర్లో అడ్డు వచ్చిన వాళ్ళు కొట్టడమే నా పని, ఇంకా వేరే జాలి దయ కరుణ మరి ఏమి లేదు. అందరూ అసహించుకున్నారు నన్ను. నా జీవితం ఏంటా, నా బతికేంటా అని అర్ధరాత్రి 1 గంటప్పుడు ఊరు రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తున్నాను. నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో, ఎందుకు బతుకుతున్నాను, నా బ్రతుకు వల్ల ఎవరికి లాభం, ఎవరు నా బ్రతుకుని మేలు కలిగింది ఎవరికైనా, నా జీవితం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఎవరి కోసం అని. అయ్యలారా వినండి, నేను అబద్ధం చెప్పటల్లా. ఒంటరిగా కూర్చుని రచ్చబండ మీద ఏడుస్తున్నాను, ఊళ్ళో ఏడుస్తున్నాను. నేను చేసిన దుర్మార్గాలు నన్ను ఊర్లో ప్రజలు అయిష్టపడుతుంటే ఇంట్లో కూడా నన్ను ఖాతరు చేయరు. అప్పుడు ఇంక నేను పెళ్లిగాల చిన్న వయసు. బిడ్డలారా గమనించండి, ఆ రోజున నేను బాధపడి ఏడుస్తున్నప్పుడు 1 గంటప్పుడు నేనండి బాగా మన తల మీద ఉన్న ఆకాశం తెరవబడింది. అర్ధరాత్రి 1 గంట నేను ఒక్కనే ఉన్నా. అప్పుడు ఊరి శ్మశానంలో నుంచి వచ్చా. శ్మశానంలో తిరుగుతూ 1 గంటకి పిచ్చెక్కుపోయిన కుర్రోలాగా వచ్చి 1 గంట రచ్చబండి మీద కూర్చుని నేను ఒక్కడిని ఏడుస్తున్నా. ఏమని ఏడుస్తున్నాను తెలుసా, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఈ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అని నాకు నేరుగా తలపోల్చుకుని ఏడుస్తున్న సమయంలో పైన ఆకాశం తెరవబడి ఆకాశంలో ఒక స్వరము ఒక గొంతు నాకు వినబడుతుంది. ఏంటి ఆ గొంతుని చూస్తే, ఆ స్వరం ఏంటో చూస్తే, నా పేరు ఇమ్మానుయేలు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అన్న స్వరం వినబడుతుంది. ఎవరు నువ్వు, నన్ను ప్రేమించవాలంటే ఎవరు లేరే ఈ ఊర్లో నా పేరు పెట్టి నన్ను ప్రేమించే మనుషులు ఎవరు లేరే, ఎవరు నువ్వు అని నేను ఎదుగుతున్నప్పుడు ఆకాశం వైపు చూస్తే సిలువలో వేలాడుతున్నాడు ఒక ఆయన, రక్తం మడుగులో ఉన్నాడు ఒక ఆయన. విపరీతమైన రక్తం కారుతుంది. రక్తము తల మీద నుండి అరికాల వరకు రక్తం, తల మీద మొల కిరీటము, కాళ్ళలో మేకులో ప్రక్కల మల్లెపాటు వీపంతా గోడా దెబ్బలతో కొట్టబడి చేల్చబడి అల్లాడుతుంది. ఆ రక్తము కారుతూ శరీరం అంతా గాయాలతో రక్తముతో ఉన్న ఆయన సిలువలో వేలాడుతున్నాడు. అయ్యా నువ్వెవరివి? యేసు ప్రభువా. అంత ముందు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. యేసు ప్రభు నమ్ముకునే సేవకులు వస్తే ఊర్లో తన్నేవాడిని, యాగం చేసేవాడిని, అలాంటి వాళ్ళని బయటకు వచ్చారు మా ఊరని అంకలు చేసే వాళ్ళు తన్ని పంపించేవాడిని. ఆ రోజున అయ్యా ఏసయ్యా నువ్వు ఏసయ్యావు కదా, నేను పాపినయ్యా, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరయ్యా, నన్ను పేరు పెట్టి పిలిచిన వారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వేంటి నన్ను ప్రేమిస్తున్నావంటున్నావు, నీకు నాకేంటి సంబంధం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటున్నావు ఏంటి ఏసయ్యా అని అడిగితే
ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి. యేసయ్యా నన్ను క్షమిస్తావా? నేను ఘోర పాపిని, అమ్మ నాన్న క్షమించరా, అన్నయ్య అక్కల చెల్లెలు క్షమించరా, ఊర్లో ప్రజలు ఎవరు క్షమించరా, నేను చస్తే బాగుందని అందరూ అనుకున్న రోజున నాకెవరు నేను అనుకున్నానయ్యా, నన్ను ఎవరు ప్రేమించు అనుకున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నావు అని అడిగితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మోకాలు వేసాను. ఆ రాత్రి ఏడ్చాను, తెల్లవారు ఏడ్చాను. ఆ యేసు రక్తం నా మీద పడింది, నా పాపములను కడిగి శుద్ధీకరించేశాడు, నా మనసు మార్చాడు. ఆ రోజు నుంచి నా మనసు మారి, అంత ముందు నా మనసు లేదు, ఆ రోజు నా మనసు మారింది. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించమని ఏడ్చాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను, మా అన్నయ్య అక్క దగ్గరికి వెళ్ళి ఏడ్చాను, మా ఊరంతా తిరిగి నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని ఏడ్చాను. ఆ రోజు పట్టుకున్నాను పిల్లలారా బైబిల్, ఆ రోజు బైబిల్ పట్టుకున్నాను. ఆ బైబిల్ పట్టుకుని భారతదేశం అంతా తిరుగుతున్నాను, ఇతర దేశాలు వెళ్ళి తిరుగుతూ యేసుని ప్రకటిస్తున్నాను. ఏంటో తెలుసా? పాపిని కలిగించే దేవుడు యేసయ్యా, పాపిని క్షమించే దేవుడు యేసయ్యా, మానవత్వం లేని మనిషికి మానవత్వాన్ని ఇచ్చిన దేవుడు యేసయ్యా. మృగాన్ని అయి ఉన్నాను, మీకు తెలియదు. ఇంకా నేను లోతుగా చెప్తే గుండెలు వెళ్ళిపోతాయి. ఎందుకు కుటుంబాలు కూర్చాను, ఎందరో భార్య భర్తలు వేరు చేసి నరకం సృష్టించిన వ్యక్తి లేదు. ఇలాంటి కట్టు హృదయాలు కూడా ప్రేమించిన దేవుడు, రక్షించిన దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ రోజు తెలుసుకుని యేసయ్యకి నా జీవితం అంకితం చేసి, ఆ యేసయ్యే మనిషిని మార్చగల దేవుడు, మనిషిలో మానవత్వం పెట్టగల దేవుడు, మారు మనిషి ఇచ్చే దేవుడు. ఆ రోజు నుంచి పిల్లలారా 1990 డిసెంబర్ నెల 10వ తారీఖు రాత్రి 1 గంట ఆ సమయం మొదలుకుని ఈ సమయం వరకు ఆయన ప్రకటిస్తూనే తిరుగుతున్నాను. ఎందుకంటే నాలాగా తాగుబోతులై, నాలాగా తిరుగుబోతులై, నాలాగా వ్యభిచారులై, నాలాగా తల్లిదండ్రులు కొట్టేవారై, నాలాగా గ్రామంలో ప్రజలు పీడించేవారై, కుటుంబాలను నాశనం చేసేవారై, సమాజాన్ని పాడు చేసేవారై, ఎంతమంది యవనస్తులు, ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు అలాగురై అల్లాడిపోతున్నారు. అటు వారికి ఒక దేవుడు ఉన్నాడని ప్రకటించడానికే నేను ఊరు తిరుగుతున్నాను. ఈ రోజు మీ పాదాల దగ్గరికి వచ్చాను, మీ గుమ్మాల దగ్గరికి వచ్చాను. యేసు ప్రభువే నిజ దేవుడు, ఆయన మనిషిని మనిషిగా మార్చిన దేవుడు, ఒక మానవత్వాన్ని ఇవ్వగల దేవుడు, మనస్సులో మార్చే దేవుడు. మతం మారలా, నేను కులం మారలా, జాతి మార్చుకోవాలా, జీవితాలు మనస్సుని మార్చాడు ఆయన. నా మతం నా మతమే, నేను ఫస్ట్ లో హిందువునే, ఇప్పుడు హిందువునే, నేను ఫస్ట్ లో భారతీయునే, ఇప్పుడు భారతీయునే, నాకు ఫస్ట్ లో ఏ కులం ఉందో ఇప్పుడు అదే కులం ఉంది. కులాలు మతాలు జాతులు నేను మార్చుకోవాలా, మనస్సు మార్చాడు ఆయన. అందుకు నేను దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నా. నా ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుడు నన్ను రక్షించాడు. ఈ రోజున రక్షణ లేని మీ అందరికీ ఆ రక్షణ దేవుడు ప్రకటిస్తున్నా. నీ మనసులో మారుస్తాడు, నీ జీవితాలు మారుతాడు, నీకు ప్రయోజకులుగా చేస్తాడు. నాకున్న భూములు అమ్మేశా, నా ఆస్తులు అమ్మేశా, అన్ని అమ్మేశా, గుంటూరు జిల్లా విడిచిపెట్టేశా, విజయనగరం జిల్లా నెల్లిమర్లు వచ్చా. నా దేవుడు చెప్పి నెల్లిమర్లు ఎల్లంటే వచ్చా. ఇప్పటికి 31 సంవత్సరం నెల్లిమర్ల నుండి జిల్లా, విజయనగరం జిల్లా అంతా తిరిగా, శ్రీకాకుళం జిల్లా సగం, విశాఖపట్నం జిల్లా సగం, ఇంకా ఒడిశా, ఇండియాలో వెస్ట్ బెంగాల్ వెళ్ళా, నేపాల్ వెళ్ళా, భూటాన్ వెళ్ళా. ఇదే మాటలు ప్రకటిస్తున్నా. నా ప్రియ మిత్రులారా, యేసు ప్రభువును నమ్ముకోండి, ఏ పాప క్షమాపణ కలిగింది. యేసు ప్రభువును నమ్ముకోండి, పరిశుద్ధులు అవుతాడు. యేసు ప్రభువును నమ్ముకోండి, జీవితాలు మారుతాయి. ఆయన ఒక్కడే మనుషులను మార్చే దేవుడని నేనే సాక్ష్యం, నేనే సాక్ష్యం. కావాలంటే నా ఊరు ఛార్జీలు కడతాను, నా ఊరికి టికెట్ కొనిస్తాను, నేను ఎక్కడ ఉంటాను, మీరు నా ఊరు వెళ్ళండి, అలానే వ్యక్తి అండి ఎవరని నేను అక్కడ చెప్తాను. ఈ వ్యక్తి ఎటువంటి ఊరు అడగండి, అన్ని నా చరిత్ర అంతా చెప్తారు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నిన్ను మెప్పించాలని కూడా నాకు ఆశ లేదు. ఉన్న సత్యాన్ని చెబుతున్నా. యేసు ప్రభు జీవితాలు మార్చి మంచి బ్రతికిచ్చే దేవుడు. నేనే కాదు, ఇక్కడ వాళ్ళందరి జీవితాలు అటువే. ఒక్కొక్క జీవితాన్ని నేను సాక్షిగా చెప్పించమంటే నేను అందరికీ చెప్పిస్తాను.
కాబట్టి ప్రభు నమ్ముకోండి, నరకానికి వెళ్ళకండి, మోక్షాన్ని చేరండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.